మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారు ఈరోజు పాచికల ద్వారా, గవ్వల ద్వారా 2020 సంవత్సరంలో జనవరి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారు. అంతకంటే ముందుగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతకాన్ని కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో గురుగారు మీ జాతకాన్ని ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చూస్తుండగానే 2020 సంవత్సరంకి వచ్చేసాం. జనవరి మాసం కూడా ప్రారంభం అయిపోయింది. సో ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు? పాచికలు గవ్వల రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా యొక్క శుభాశీస్సులు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. అందమైనటువంటి జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిదాన్ని అవగాహన దృష్ట్యా స్వీకరించి దానికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి అనేక పరిష్కార మార్గాల నుంచి చక్కటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. మూఢనమ్మకాలకు వెళ్ళిపోయి నా జీవితం అయిపోయిందని అనుకుని ఎవ్వరూ చిందరవందర పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి 2026 సంవత్సరం నుంచి జాన్యువరి నెల నుంచి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు మొట్టమొదటిగా అడిగింది ముఖ్యంగా గురుగారు మేషరాశి వారికి జనవరి నెల ఎలా ఉండబోతా ఉంది. మేషరాశి వారికి జనవరి నెల అవకాశం ఉన్నంత మేర వీరు మాట్లాడేటప్పుడు భాష చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకనంటే నీలాప నిందలను మోయవలసినటువంటి అవసరం వస్తుంది. వీరికి శత్రువులను కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో వెళ్తారు. సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతారు. కాబట్టి కాస్త జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. ఈ మేషరాశిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు, అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారు, వీరికి సంబంధించినంత వరకు కాస్త అనుకూలత అయితే లేదు. తర్వాత ఇందులో వ్యాపారస్తులు, అంటే మేషరాశిలో ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు. అందులో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు. వీరికి ఎలా ఉండబోతుంది అని చూస్తే కాస్త బరువు బాధ్యతలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మేషరాశి వారికి జనవరి నెలలో ధనము అధికంగా అవసరమవుతుంది. తప్పనిసరిగా వీళ్ళు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ సక్సెస్ అవుతారు అందులో, అంటే అప్పు పుట్టడంలో సక్సెస్ అవుతారు. తర్వాత రాజకీయ నాయకులకు కాస్త ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వీళ్ళు సమాజంలో ఉన్నప్పుడు కానీ, వీరు చేస్తున్నటువంటి రాజకీయ ప్రయాణంలో కానీ తీరనటువంటి అవమానాల మధ్యలో వీళ్ళు కాస్త తలదించుకునేటువంటి ప్రయాణాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తూనే ఉంటారు, ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. సో ముఖ్యంగా వివాహ యోగం ఉందంటారా? ఒకవేళ ఆ ఛాన్సెస్ లేని వారికి ఏదైనా కూడా పరిహారం చెప్పండి. తప్పనిసరిగా మే నెలలో మేషరాశి వారికి జనవరి మాసంలో కళ్యాణ యోగ గడియలు ఆరంభమయ్యాయి. అది కూడా 13వ తారీఖు తర్వాత, మే 13 తర్వాత మేషరాశి వారికి కళ్యాణ గడియలు అమోఘంగా ఉన్నాయి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏ పరిహారాలు చేయక్కర్లా, శుభయుక్తంగానే ఉంటుంది. ప్రయత్నం చేస్తే 13 తర్వాత శుభవార్తలు వింటారు. సంతానం గురించి ప్రయత్నించే వారికి ఎలా ఉంటుందంటారు? మరి సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా శుభయుక్తంగానే ఉంది. అయితే వీడికి చిన్న పరిహారం ఉన్నది. మేషరాశి వారు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు జనవరి నెలలో మీకు అవకాశం కుదిరితే 5 ముత్తైదువులకు పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అది మీ బంధువుల్లోనే ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీరు అనుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి ఆ సంతాన ఫలితాలు వెంటనే సక్సెస్ అవుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులు ఉంటారు కదా మేషరాశిలో, విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఎలా ఉంటుందంటారు? విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవమానాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి జనవరి నెలలో మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఇద్దరు కూడా తరగతి ఉపాధ్యాయులతో కానీ, కుటుంబ సఖ్యులతో కానీ, మీ యొక్క స్నేహితులతో కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రేపు జాన్యువరి నెల. అందుకని ఎంత వీరు జాగ్రత్తగా ఉంటే ఈ జనవరిలో అంత యోగమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. మరి ఇన్ని రకాల సమస్యల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇది మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కానీ ఈ యొక్క పరిష్కార మార్గాలు అనేటువంటి మనం చూసి చెప్పచ్చు.
వీరికి సంబంధించినంత వరకు మేషరాశి వారికి జనవరి నెలలో జీవితం అద్భుతంగా ఉండాలని అనుకున్నప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సమస్యల్లో వీరు కొట్టుమిట్టాడిపోతూ ఉంటే 27 మందార పుష్పాలను జనవరి నెలలో ఒక పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి దేవాలయం కానీ గణపతి దేవాలయం కానీ వెళ్ళి 27 మందార పుష్పాల మాలను అక్కడ సమర్పించండి. చాలు, ఏ సమస్యలు రావు. చాలా అద్భుతమైనటువంటి పరిష్కారము. చక్కగా చేసుకుంటే మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం. గురుగారు, ముఖ్యంగా కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందంటే చాలా మంది కొత్తగా ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏదన్నా పెట్టుబడి పెట్టుకుందాం అనే వాళ్ళకి ఈ మాసంలో చేయొచ్చు అంటారా? మేషరాశి వాళ్ళకి మేషరాశి వారు నూతనంగా ఏ వ్యాపారం ప్రారంభం చేయటానికి అవకాశము లేదు. చేయకూడదు. చేయకూడదు. చేస్తే నష్టపోతారు వీరు. ఎందుకంటే సంబంధం లేకుండానే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేద్దామని ఒక దుష్ట శక్తుల ఆకర్షణకు లోనవుతారు. అందువల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు, అందులో పడిపోతారు. అందుకని దయచేసి విరమించుకోండి. ముందుగానే వ్యాపారం చేస్తున్న వారికి ఎలా ఉంటుందంటారు? ప్రస్తుతం వ్యాపారం నడుస్తున్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి వారికి కొత్త అప్పులు పుడతాయి. కొత్తగా అప్పు కోసం పాకులాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇది కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలోనే విపరీతంగా అప్పు చేస్తారు మేషరాశి వారు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా గురువారు? మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా. అలాంటి జాగ్రత్తలు వహించేటప్పుడు చెప్పాల్సినటువంటి పరిహారం కూడా ఉన్నది. ఇక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, దూర ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న మట్టి కుండ తీసుకొని దాని నిండా జలం తీసుకొని అది ఇంటి బయట పెట్టి ఎక్కడికైనా వెళ్ళండి, సరిపోతుంది. ఇది తంత్రంలో కొన్ని నిగూఢ రహస్యాలు అన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా. అందుకని ప్రకృతి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మట్టి నుంచి మనిషి యొక్క శ్రేయస్సు అనేటువంటి కొన్ని విధానాలు మనకు ఉన్నాయి. అందుకని నీరు మట్టి 2 కలుస్తాయి ఇక్కడ కుండలో. ఇది శుభయుక్తం అనమాట. ఎదురొచ్చినా మంచిదే, మనం వెళ్ళినా మంచిదే. అందుకని అది మన చేత అక్కడ పెట్టి వెళ్తే ఏ పనైనా సక్సెస్ అవుతాము. ఏ ప్రయాణం చేస్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేస్తాం. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే ఈ నరదిష్టి, నరఘోష, శత్రువుల నుంచి లేకపోతే ఇంట్లో తగాదాలు ఏదో ఒక ఇబ్బందితోని గత ఏడాది నుంచి ఉంటుండొచ్చు. సో ఈ ఇయర్ లో, ఈ నూతన సంవత్సరం, ఈ నూతన మాసం నుంచి కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటారు మరి? అంటే నూతన మాసం అంటే మనకి ఉగాది నుంచి తెలుగు సంవత్సరాది మనకు లెక్క వస్తుంది. కానీ జనవరి మాసం నుంచి అంటే ప్రస్తుతం నడుస్తున్నది మనం విధానంలోకి తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడిగినది నరఘోష, నరదృష్టి ఇలాంటివి సంబంధించినటువంటి విధానం కానీ చూసుకున్నట్టయితే ఇది అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి నార్మల్ గానే ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరికైతే వాహన యోగం, గృహ యోగం కోసం చూస్తుంటారు చాలా మంది, సో అది ఉందంటారా మరి? ఇది కూడా లేదు తల్లి. మేషరాశిలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి జనవరి నెలలో. గృహయోగం కానీ, వాహన యోగం కానీ, విదేశీయానం కానీ ఇవన్నీ కూడా అంత అవకాశాలు లేవు. ముఖ్యంగా గురుగారు, జనవరి అంటేనే మనకి సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి అంటే ఊర్లు, రైతులే గుర్తుకొస్తారు. ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? రైతులకు వీరికి శత్రువులు పెరుగుతున్నారమ్మా. రైతు అన్నం పండించేటువంటి రైతు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. కానీ జనవరి నెలలో నేల తల్లిని నమ్ముకున్నటువంటి రైతులకు శత్రువులు పెరుగుతారు. అది ప్రభుత్వం కావచ్చు, లేకపోతే తోటి వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేకపోతే గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి కావచ్చు. కానీ కాస్త ఆశాజనకమైనటువంటి తక్కువగా ఉంటుంది. కాస్త మనశ్శాంతి లోపిస్తుంది వీళ్ళకి. గురుగారు, మరి ఓవరాల్ గా ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రతి చిన్న పెద్ద చేసుకోవాల్సిన పరిహారాలు, దైవారాధన గురించి చెప్పండి గురుగారు. తప్పనిసరి. మేషరాశి వారికి మీరు ఆరాధించవలసినటువంటి గ్రహము రాహు. కాబట్టి ఓం రాహవే నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఉంటే సరిపోతుంది. అది సాయంకాలం పూట. రెండోది, వీరు ఆరాధించవలసినటువంటి దైవం గణపతి. ఇప్పుడు ఈ మేషరాశి వారికి జనవరి మాసంలో వీరు చేయవలసిందల్లా 27 మందార పుష్పాలను తీసుకెళ్లి గణపతి దేవాలయంలో స్వామివారికి సమర్పించడమే. అలా కానీ చేస్తే మేషరాశి వారికి జనవరి నెల చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం తల్లి, నమస్కారం.